షవర్మా. మా రేపు నీకు యాంజియోగ్రామ్ చేద్దామా? ఎందుకు సార్? 1/10 దానికి. ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, అన్హెల్దీ ఆయిల్స్ కూడా ఎక్కువ ఉంటుంది. దాన్ని అస్సలు తినకండి. యాక్చువల్గా దాంట్లో చూస్తే ఒక మంచి ప్రోటీన్ సోర్స్ ఉంది చికెన్, కానీ ఆ చికెన్ని ఈ కాంబినేషన్లో తినకండి. ఓకే, సో ద ఫేమస్ నల్లి నిహారీ అండ్ నాన్ సార్? నల్లి నిహారీని విసిరి బయటపడేయండి. దాంట్లో కూడా చాలా అన్హెల్దీ ఆయిల్ ఉంటుంది, దానికి కూడా 2/10. చికెన్ బిర్యానీ సార్? అబ్బా, టార్చర్ చేస్తున్నారబ్బా. హైదరాబాద్లో ఉంటున్నాను, కాంట్రవర్షియల్ క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇప్పుడు చికెన్ బిర్యానీలో మనం చికెన్ ఎక్కువ తింటే దానికి ప్లస్ రేటింగ్ 8/10. కానీ మనం చికెన్ ఎక్కువ తిన్నాం కదా, మనం బిర్యానీ ఎక్కువ తింటాం, అలా తింటే 2/10. నిలోఫర్ చాయ్ అండ్ బన్ మస్కా సార్? బట్ నా ఫేవరెట్ అది. వారంలో నా చీట్ మీల్ అది ఒకసారి నేను అది ఖచ్చితంగా తినేస్తాను. కానీ మన ఆర్టరీస్లో మొత్తం మస్కా వేసేస్తారు అది, సో దానికి 3/10. సో ఇడ్లీ అండ్ పాయా సార్? ఇడ్లీ పాయ కొంచెం హెల్దీ, 7/10 రేటింగ్ దానికి ఇవ్వచ్చు, కానీ పాయలో ఎక్కువ ఆయిల్ ఉండకూడదు, అది ఒకటి మీరు చూసుకోండి. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న స్ట్రాబెరీ విత్ మనం డార్క్ చాక్లెట్ సార్? మనం చాక్లెట్ మంచిది, దాంట్లో ఫ్లావనాయిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అది మీరు తినొచ్చు. 8/10. పెసరెట్టు అండ్ ఉప్మా సార్? ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం లిస్ట్లో అదే హెల్దీయెస్ట్, దానికి 9/10 రేటింగ్ ఇవ్వచ్చు. మూంగ్ దాల్ కూడా ఎక్కువ ఉంటుంది, అది మీరు తినొచ్చు. డబుల్ కా మీఠా సార్? డబుల్ కా మీఠా మీ బర్త్డే లాగా సంవత్సరంకి ఒక్కసారి తినండి, దానికన్నా ఎక్కువ తినకండి.